ప్రస్తుతం మనం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని ధవళేశ్వరం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చెల్లిపోయిన వేణు గారు వైసీపీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. ఆయన అంతా కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ ఏంటి బుచ్చయ్య చౌదరి గారి చుట్టూ కూడా పెద్ద కంచె వేసినట్టున్నారు ఆయన. నిన్న మొన్న కూడా చూసుకుంటే ఆయన్ని జనం ఆయనపై తిరుగుబాటు అసహనంతో ఆయన కూడా మాట్లాడిన మాటలు చూసాం. ఎలా సార్ ఎలా అనిపిస్తుంది? ప్రజాస్వామ్యంలో ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్లకు నచ్చినటువంటి పాలకుడిని ఎంచుకుంటారు. బుచ్చి చౌదరి గారు 2 సార్లు ఇక్కడ గెలిచారు రూరల్లో. అనుభవం ఉన్నవాడే. 2 సార్లు గెలిచిన తర్వాత అతి కీలక సమయం మొత్తం మానవాళికి ప్రపంచవ్యాప్తంగా ఒక భయాన్ని పుట్టించింది కరోనా సమయం. ఆ సమయంలో మేము కూడా ఉన్నాం, ప్రజాప్రతినిధులుగా అందరం ప్రజల్లో ఉన్నాం. తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం నాయకులు ఎవ్వరూ కూడా ప్రజలకి బాసటగా నిలవలేదు. మేమున్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదనేటువంటి మాట ఎక్కడ చెప్పలేదు. అది స్పష్టంగా కనపడినటువంటి అంశం. రెండు ఏంటంటే బుచ్చి చౌదరి గారు ఒకటి ఆలోచించి ఉండొచ్చు. ఇక్కడ కందులు దుర్గేష్ గారు ఆస్పైర్ చేస్తున్నారు. ఆస్పైర్ చేసినటువంటి కందులు దుర్గేష్ గారికి వస్తుందా నాకు వస్తుందా సీట్ అనేటువంటి ఒక మీమాంసలో ఒక 5 years ప్రజలకు కనపడలేదు అంటున్నారు. 5 years కూడా ఆయన ఎక్కడ తిరగలేదు అనేటువంటి రాలేదని చెప్తున్నారు అనుకున్నారు. కానీ ఆయన కొంచెం మేధావిగానో లేకపోతే ఆయనకున్న సామాజిక వర్గ సమీకరణలోనో ఆయన సీటు తెచ్చుకున్నాడు. ఎట్లా బుచ్చి చౌదరి గారు జనసేన పార్టీలో అత్యంత కీలకమైనటువంటి పదవి జిల్లా అధ్యక్షుడు. ఆ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారికి సీట్ రాకుండా ఆయన్ని నిడదవోలు పంపించడంలో ఇతను సక్సెస్ అయ్యాడు. కానీ ఏ సామాజిక వర్గం అయితే కందుల దుర్గేష్ గారికి సీట్ రావాలని ఆకాంక్షించిందో లేదా ఆశించిందో లేకపోతే కోరుకుందో ఆ సామాజిక వర్గం హట్ అయింది. అది ఇవాళ బుచ్చి చౌదరి గారికి ఎక్కడికి వెళ్ళినా అది కనపడతా ఉంది. వారు ఏమంటారంటే వారు కందుల దుర్గేష్ గారంటే అది రెండో కోణం కూడా ఏంటంటే 2 పర్యాయాలు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులుగా పోటీ చేసిన వాళ్ళు ఓటమి పాలయ్యారు. అది ఎవరితో? బుచ్చి చౌదరి గారు. నైతికంగా కూడా ఓటమి పాలు చేశాడు ఎవరు? దుర్గేష్ గారిని అక్కడ పంపడంలో. ఇవన్నీ కూడా ఆయనకి వ్యతిరేకత ఓట్లు. 1 కనపడలేదు, 2 కనపడలేని దాంతో పాటుగా ఆయన తెలివితేట ఎట్లా వాడుతున్నాడు అనే దాని మీద ప్రజలకు అవగాహన వచ్చేసింది. ఈ 2 కూడా ఆయనకి మైనస్ పాయింట్స్గా ఉన్నాయి. 1 ఇక్కడ జరిగిన ఈ వాట్సాప్ ఇట్లా చోట ఎందుకు ఆయన కనపడలేదు అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇదే సీట్ ని పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా ప్రకటించారు. ఇదే రాజమండ్రి కార్యాలయం ఓపెన్ చేశారు. ఇక్కడ నుంచే మా కార్యకలాపాలు ఉంటాయన్నారు. కానీ ఈ రోజు ఆ కార్యాలయం మూతపడింది. ఇక్కడ క్యాండిడేట్ కూడా పక్క నియోజకవర్గానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే బుచ్చయ్య గారి చతురత ఎలా చూడాలంటారు సార్? చతురత ఏం లేదు. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గాన్ని ఆటోమేటిక్ న్యాచురల్ గా కమ్మ సామాజిక వర్గం మాట ప్రివేల్ అయింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్ళి పోటీ చేయమని చెప్పాడు ఎవరు? మన చంద్రబాబు అక్కడికి వెళ్ళి పోటీ చేశాడు. అక్కడికి వెళ్ళి పోటీ చేయమని చెప్పిన తర్వాత అక్కడికి పోటీ చేసే స్థితి అంటే వీళ్ళకి ఇండిపెండెంట్ గా ఈ పార్టీలో ఏమీ లేదనేటువంటిది చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పింది. అదే బుచ్చి చౌదరి గారు కూడా అప్లై అయింది. ఇక్కడ అదే చూడండి, మన ఎవరు నాదెండ్ల మనోహర్ ఆయన కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఆయన అనుకున్న సీట్ ఆయన ప్రకటించుకున్నాడు. మరి దుర్గేష్కి ఎందుకు దక్కలేదని అంటే అది $1 million క్వశ్చన్ అయింది. అంటే ఇక్కడ కుల ప్రాతిపదిక మీద వారు పనిచేశారనేటువంటిది అర్థమవుతున్నట్టు. ఒకటి మీరు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా మొత్తంగా అన్ని శాటిలైట్ సిటీ కావచ్చు, ధవళేశ్వరం, కడియం మండలంలో నర్సరీలు కావచ్చు, అన్నిటినీ కూడా ఒక రౌండప్ అయితే వేశారు. ఇక్కడ కార్యకర్తల్లో రోజువారీగా చూసుకుంటే మినిమం 100 నుంచి 1000 మంది కూడా మీ పార్టీలో చేరుతా ఉన్నారు. ఏంటి అసలు మీరు ఏం చెప్తా ఉన్నారు ప్రజలకి? ఏంటి ఇక్కడ 2 పర్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిందండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద మనసు ఎలా ఉందంటే ఇక్కడ నాకు ఓటు వేశాడా లేదా ఈ నా కులం వాడా కాదా, ఈ ప్రాంతం వాడా లేదా ఈ ప్రాంతాన్ని నేను డెవలప్ చేయాలి లేకపోతే పార్టీ వాడా కాదా అని చూడకుండా ప్రజల అవసరాలు ఏంటో చూశాడు. ఆ అవసరాలు తీర్చడానికి ప్రతి ప్రయత్నంలోనూ కూడా ఆయన సక్సెస్ అయ్యాడు. ప్రజల్లో ఆ చైతన్యం వచ్చింది, ప్రజల్లో ఆ మార్పు వచ్చింది. మమ్మల్ని చూసినటువంటి నాయకుడిని పక్షాన మేము నిలబడాలని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఆదరిస్తున్నారు. ఇందులో నా గొప్పతనం కంటే జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఉంది. 2 నాకు జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో ఉన్న సాన్నిహిత్యము లేదా జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో నేను ప్రయాణించిన విధానము, ఇక్కడ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా నమ్మకం కలిగించింది. సో ఈ క్యాడర్ యాక్టివ్ అయింది కాబట్టి
కేడర్ ఎక్కడైతే ఉన్నారో వారందరినీ కూడా జాయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా స్ట్రెంగ్థన్ అయింది పార్టీ. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది ఇక్కడ అనేటువంటి స్థితికి మా కేడర్ అంతా కూడా వచ్చింది. అంటే బుచ్చయ్య గారికి పట్టున్న ప్రాంతాలమే మీ కాన్సన్ట్రేషన్ అనుకోవచ్చా దీన్ని పూర్తి స్థాయిలో? నో అట్లాంటిది ఏం లేదు. బుచ్చి గారు పొట్టు అంటే ఏముంది, పొట్టు సడలిపోయింది కదా. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ లో బుచ్చి గారిని ప్రశ్నించిందంతా తెలుగుదేశం వాళ్ళే. తెలుగుదేశం వాళ్ళు విసిగిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణు విస్తృతంగా పర్యటిస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ సమస్యలను తెలుసుకుంటూ అవకాశం ఉన్నంత వరకు కూడా ఎలక్షన్ కోడ్ రాకముందు ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా ఇక్కడ అనేక పనులు అయితే పూర్తి చేశారు. ప్రధానంగా చూసుకుంటే ధవళేశ్వరం కావచ్చు, కడియం మండలంలోని పలు గ్రామాల్లో కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ పారిశుద్ధ్య నిర్వహణ లోపాలు ఉన్నాయి, వాటిని గుర్తించారు. తక్షణమే వాటిని క్లియర్ చేసిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు రోడ్ల దుస్థితిని చూసి కూడా అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన 34 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం, వాటిని యుద్ధ ప్రాతిపదికన రోడ్డు పనులు కూడా పూర్తి చేయడం, నెలల వ్యవధిలో ఈ పనులు జరగడంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా మంత్రి చెల్లిబోయిన వేణు వైపు ఉన్నారని స్పష్టమవుతోంది. మరోవైపు చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎవరైతే ఉన్నారో ఆయనపై సొంత పార్టీలోనే తిరుగుబాటు, అదేవిధంగా ఆయనపై అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కరోనా సమయంలో ఎక్కడికి వెళ్ళిపోయారు బుచ్చయ్య గారు, అదేవిధంగా ఇప్పుడు 5 ఏళ్లలో మీరు ఇక్కడ చేసింది ఏమిటని కూడా సొంత పార్టీ నుంచే ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ధవళేశ్వరం నుంచి కెమెరా పర్సన్ వినయ్తో నేను శ్రీధర్, ఐ డ్రీమ్ న్యూస్.